మనము పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఒక చక్కటి అనుభవాలను మనకు అనుగ్రహింపచేసి తన ప్రేమను రంగరించి తల్లి ఉగ్గుపాలు పెడుతూ బిడ్డకు తన ప్రేమను ఎట్లా అయితే చూపిస్తుందో పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా తన ప్రేమనంతా రంగరించి తల్లి పాల కన్నా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని పాలను దేవుడు ఈ జీవ గ్రంథము ద్వారా వాక్యము ద్వారా మనకిచ్చాడు. ఈ జీవ గ్రంథములో దేవుని యొక్క మనస్సు దాగి ఉంది. ఏముంది ఇందులో? దేవుని యొక్క మనస్సు ఉంది. ఆయన మనస్సు ఉంది. మనము మన ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను బట్టి, మన కుటుంబాలను బట్టి మన మనస్సును మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద, మన ఆస్తిపాస్తుల మీద, మనకున్న వాటన్నిటి మీద మన హృదయాన్ని పెట్టుకుని వాటి ద్వారా కొంతకాలం ఈ భూమి మీద బ్రతకాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఆ తలంపుతో ఉంటాం. సహజంగామే కదా అది. అందరూ ఆలోచించేదే కదా, అందరూ అనుకునేదే కదా. అయితే దేవుని యొక్క తలంపును బట్టి, ప్రేమను బట్టి దేవుడు ఏం చేశాడంటే తన మనస్సును మనందరికి ఇవ్వడానికి, తన మనస్సును మనకివ్వడానికి, తన మనస్సుని యొక్క ఆలోచనలు రావడానికి, మనము ఆయనతో పాటు కలిసి బ్రతకడానికి, ఆయన మనసులో ఏముందో తెలుసుకోవడానికి, ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడో, మనము ఆయన గురించి ఏమనుకోవాలో, ఆయనను మనం ఎలా అర్థం చేసుకోవాలో, మనము ఆయన కొరకు ఎలా బ్రతకాలో, అసలు మన ద్వారా ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాలను ఆయన ఏం చేస్తున్నాడంటే తెలుసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. కనుక అలాంటి ఒక మంచి దైవ సంబంధమైనటువంటి మాటలే ఈరోజు మనం వింటూ ఉన్నాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దేవుడు ఏ మాట చెప్పాలనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అని అంటే మనం చదువుకున్నాం కదా, లేఖన భాగం నుండి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం చదువుకుందాము. దేవుడు మనకి ఏం చెబుతున్నాడో ఆ మాట విందాం. చూడండి ఒకసారి అక్కడ ఏమనుందో. చదవండి, మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. ఏమనుంది అక్కడ? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కేళ్లను మూలుగను విభజించినంత ముట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాట ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తున్నారంటున్నాడు? తమ ప్రాణాత్మలను హృదయం యొక్క లోతుల్లోనికి వెళ్తుందంట. ఎవరు? మనం వెళ్ళగలమా? ఎవరి హృదయంలో అయినా మనం దూరగలమా? కానీ ఎవరు దూరిపోతారు అంటే దేవుని యొక్క మాట ఆ హృదయంలోనికి వెళ్తుందని దేవుడు చెబుతా ఉన్నాడు. కనుక దేవుడిచ్చినటువంటి ఈ మంచి మాట ఎంతో అద్భుతమైనది, అమూల్యమైనది. ఈ మాట ఎక్కడుంటే అక్కడ ప్రతి హృదయాన్ని శోధిస్తూ ఉంటుంది, ప్రతి హృదయంతోనూ మాట్లాడుతూ ఉంటుంది. దేవుని మాట మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడతారు? మన మాటలు ఎవరికి ఉపయోగం ఉండవు, కానీ దేవుని మాటలు మాత్రం మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. మన మాటలు ఎవరికైనా ఉపయోగం ఉంటాయా? నిజంగా కూడా ఉపయోగం ఉండవు. ఎందుకనంటే మన మాటల్లో మంచి ఉండదు. మనం మాట్లాడుకునేటువంటి మాటల్లో చెడు ఎక్కువగా ఉంటుంది. ఇతరులని బాధ పెట్టే విషయాలు ఎక్కువ ఉంటాయి. కష్టపెట్టేటువంటి మాటలు ఎక్కువగా ఉంటాయి. శోధించేటువంటి మాటలు ఎక్కువ ఉంటాయి. కాపురాలు పాడు చేసేటువంటి మాటలు ఎక్కువ ఉంటాయి. పిల్లల స్థితిగతులను పాడు చేసేటువంటి మాటలు ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని మాటలో ఇవేమీ ఉండవు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటలో ఇవేమీ ఉండవు. ఎందుకు అని అంటే దేవుని యొక్క మాట ఆయన మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట ఎంత బాగుంటుందంటే చూడండి ఒకసారి. 119వ కీర్తన పరిశుద్ధ గ్రంథము నుండి 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 101వ చరణం చూడండి ఒకసారి. ఏమనుంది అక్కడ చూడండి. నేను నీ వాక్యము అనుసరించినట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నారు అంటున్నాడు. అంటే వాక్యము దేవుని యొక్క మాట కదా వాక్యం అంటే. కనుక ఆ మాట దేవుని యొక్క మాట కనుక ఆ మాట ఏ హృదయంలోనికి వెళితే ఆ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వం అంతా ఏమైపోద్ది? బయటికి వెళ్ళిపోతుంది అనమాట. తొలగించుకొనుచున్నారంటున్నాడంటే బయటికి వెళ్ళిపోతుంది. కనుక అపవాది చేసేటువంటి బాణాలు లోక సంబంధమైన వాటిని మన హృదయంలోనికి ప్రవేశపెడతాడు. కనుక హృదయంలోనికి ఆ మాటలు ఏవైతే లోక సంబంధమైనటువంటి మాటలు ఉన్నావో ఆ మాటలు మన హృదయంలోనికి వెళితే ఆ హృదయము చెడిపోయి భయంకరమైన దేవునికి విరోధమైనటువంటి హృదయముగా
మారిపోతుందని దేవుడు చెప్పాడు. మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9, 10 వచ్చిన భాగాలు చూడండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9, 10 వచనాలు చూడండి అమ్మా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు. దేనికి వచ్చిందంట జబ్బు? దేనికి వచ్చింది జబ్బు? దేనికి వచ్చింది జబ్బు? హృదయానికి వచ్చింది. చూడండి, మనము ఇంట్లో ఏదైనా వస్తువు చెడిపోయింది అనుకోండి, మనం దాన్ని చూస్తాం. ఒక ఫ్రిడ్జ్ ఉంది మన ఇంట్లో. ఇప్పుడు ఫ్రిడ్జ్ చెడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం? చెడిపోయిన ఫ్రిడ్జ్ని ఇంట్లో ఉంచుకుంటామా? కాబట్టి ఫ్రిడ్జ్ చెడిపోయింది. చెడిపోయిన ఫ్రిడ్జ్ని మనం చూసి ఏం చేద్దాం? అవసరమైతే బాగు చేయించుకోవడానికి ఇస్తాము. లేదు ఇంక పని చేయదంటే ఏం చేస్తాం? తీసేసి కొత్త ఫ్రిడ్జ్ అయినా కొనుక్కుంటాం. చెడిపోయిన ఫ్రిడ్జ్ను మనం చూసి ఇది చెడిపోయింది అన్నాం కదా, మనకు చూసాం కాబట్టి మనం అన్నాం. ఇప్పుడు ఇంట్లో పందికొక్కు చచ్చిపోయింది అనుకోండి, లేదా చిన్న ఎలక చచ్చిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇల్లంతా ఏమొస్తుంది? మంచి వాసన వస్తుందా? సువాసన వస్తుందా? కాబట్టి అంత కుళ్ళు వాసన వస్తుంది కదా. కుళ్ళు వాసన వస్తుందని మనం ఎలా కనిపెట్టాం? మనం? అలాగైపోయి నీకు ఎలా తెలిసింది? పొద్దున్న ఒకసారి లేదు సార్, మీరు రాకపోవడం వల్ల ఇప్పుడు కాస్త ఒకసారి వచ్చింది. ఎలా వచ్చింది? కుళ్ళు వాసన రావడం వల్ల మనకు అది తెలిసింది. అంటే ఫ్రిడ్జ్ చెడిపోయిందని మనకు తెలిసింది. అక్కడ ఏదో జంతువు ఏదో చచ్చిపోయింది, ఆ చచ్చిపోయిన వాస్తవాన్ని కూడా మనకు తెలిసింది. మనం ముక్కు ద్వారా దాన్ని కనిపెట్టాం, చూపు ద్వారా దాన్ని కనిపెట్టాం. కానీ దీనికన్నా ఘోరంగా చచ్చిపోయి, ఘోరంగా జబ్బు చేసి, ఘోరంగా కుళ్ళు వాసన వస్తుందంట. ఎవరు అంటే మనిషి యొక్క హృదయం. మనిషి యొక్క హృదయం ఎప్పుడైతే కుళ్ళిపోయిందో అది మనం ఎవ్వరం కనిపెట్టలేం. తెలుసా? మనం ఎవరం కనిపెట్టలేం. ఆఖరికి నీ హృదయం కుళ్ళిపోయినా కూడా అది నువ్వు కూడా కనిపెట్టలేవు. ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎలాగ అన్నాడు. ఏమనంటే ఎవని మార్గము వాడికి చక్కగా కనబడుతుందంట, తిన్నగా కనబడుతుందంట. కాబట్టి నేను చేసేది మంచిదే కదా, నేను మాట్లాడేది మంచిదే కదా, నేను చేసే పని కూడా మంచిదే కదా అని మనకి అనిపిస్తుంది. కాబట్టి నాకు హృదయానికి జబ్బు చేసిందని నాకు కూడా తెలియదు. కానీ దేవుని దగ్గరికి వస్తే ఎవరు కనబడతారు? దేవుడు కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. పని జరుగుతుందంటే చక్కగా అన్ని వస్తాయని అర్థం దానికి కదా. అంటే పని జరుగుతుందన్నమాట. ఎక్కడ ఎలా జరుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యం ఆ హృదయంలోనికి వెళ్తా ఉంది. నీలో ఉన్న దుష్టత్వాన్ని తీసేగల శక్తివంతుడు ఆయన. నీ హృదయాన్ని కడగలడు ఆయన. నీ హృదయాన్ని శుద్ధి చేయగలడు. నీ ఇంటిలో ఉన్న జబ్బు ఏంటో నీకు కూడా తెలియదు, కానీ దేని తీయగలడు ఆయన? నీ హృదయంలో ఉన్న జబ్బు తీయగలడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ మాట ఎక్కడ వింటే అక్కడ భయం, ఈ మాట ఎక్కడుంటే అక్కడ కంగారు వచ్చేస్తా ఉంటుంది. దేవుని మాట అగ్ని వంటిది అన్నాడు దేవుడు. కనుక ఈ మాట ఎక్కడుంటే అక్కడ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రవాహాన్ని ఆ ప్రాంతంలో విరజింపుతాడు, విజృంభిస్తాడు, శక్తిమంతుడిగా తయారు చేస్తాడు. కనుక మన మాట ఎవరికి ఉపయోగం ఉండదు. నీ మాట నా మాట చెత్తగా ఉంటుంది. నీ మాట నా మాట కుళ్ళిపోయి ఉంటుంది. నీ మాట నా మాట కుటుంబాలను పాడు చేస్తుంది. కానీ దేవుని మాట అగ్ని వంటిది అన్నాడు దేవుడు. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము, చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయములో 29వ వచన భాగాన్ని దేవుడు ఇలా రాయించాడు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అంటున్నాడు. ఆయన ఏమంటాడు? ఆయన నా మాట అగ్ని వంటిది అంటే అగ్ని సాధారణంగా ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. చూడండి, బంగారం భూమిలోంచి తీస్తారు, చెత్త చెత్తగా ఉంటుంది. దాన్ని తీసి కొలుములో వేసి కాల్చగానే అది శుద్ధి అవుతుంది. అది చక్కటి మంచి నక్లెస్ అవుతుంది, మంచి వడ్డానం అవుతుంది, మంచి ఉంగరం అవుతుంది, మంచి చెవిదుద్దులు అవుతాయి కదా. అప్పుడు మనం దాన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి ఈ చెవులకు పెట్టుకుంటారు, మీరు ఉంగరాలు పెట్టుకుంటారు. అదే మరి మట్టిలోంచి తీసినప్పుడు అది ఎలా ఉంది? సరిగా ఉందా? లేదు. అయితే దేవుని యొక్క వాక్యము కూడా అగ్ని వంటిది అన్నాడు దేవుడు. అంటే అగ్ని ఏం చేస్తుంది? నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. హృదయానికి పట్టినటువంటి జబ్బు ఎవరికీ కనిపెట్టలేము. నిజంగా నేను కూడా కనిపెట్టలేను. నేను బాగానే ఉన్నాను కదా, నేను మంచోన్నే కదా అని నేను అనుకుంటాను. కానీ దేవుడు మాత్రం ఆ హృదయాన్ని శుద్ధి చేయగలడు. నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అన్నాడు ఆయన. సుత్తె వంటిది అంటే సుత్తె ఏం చేస్తుంది?
ఎక్కడైతే సొట్ట ఉందో, ఎక్కడైతే సరిగా లేదో, ఎక్కడ ఎత్తు పొలాలు ఉన్నాయో, ఎక్కడ సరిగా లేదో ఒక దెబ్బ కొట్టేప్పటికి ఏమవుతుందంటే ఎక్కడైతే ఇబ్బంది ఉందో దాన్ని సరిచేయగలిగేటువంటి సామర్థ్యం ఎవరికి ఉందంటే సుత్తుకుంటది. అందుకని దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటున్నాడు. అంటే ఆ మాట మనల్ని సరిచేస్తుంది, ఆ మాట మనల్ని ప్రేమిస్తుంది, ఆ మాటలు మనల్ని గుర్తు చేస్తూ ఉంటది, సరైనటువంటి విధానంలోనికి నడిపిస్తూ ఉంటది ఆయన. అంతేగా చూడండి, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచన భాగం చూడండి. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏ మాట మనతో మాట్లాడుతున్నాడు ఆ మాట కూడా చూడండి దయచేసి. ఆ ఆయన వచ్చు దినములు ఎవడు సహింపగలడు, ఆయన అగుపడగా ఎవరు వారవగలరు. ఆ ఆయన ఎలాంటి అంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అంటే ఏం చేస్తాడు కంసాలి? దాన్ని కొలుములో వేసి కాలుస్తూ ఉంటే ఒక చక్కటి రూపాన్ని తయారు చేయడానికి అందులో నుంచి బయటకు తీస్తాడు. కనుక దేవుని యొక్క మాట అద్భుతమైనది, అది అగ్ని వంటిది, అంతేకాదు అది సుత్తె వంటిది, అది కంసాలి అగ్ని వంటిది అన్నాడు కదా. అంతేకాదు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచ్చిన భాగంలో కూడా దేవుడు ఈ మాట రాయిస్తున్నాడు. ఆ మాట కూడా చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచ్చిన భాగం. అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటున్నారు. ఏమైనాడంటే ఆయన అగ్ని అయి ఉన్నాడు అంటే అగ్ని శుద్ధి చేస్తే మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరి హృదయం అయితే సరిగా లేదో, ఎవరి హృదయం అయితే బాగుగా లేదో, ఆ హృదయాన్ని శుద్ధి చేయగల శక్తి ఎవరికి ఉంది అంటే దేవుని యొక్క మాటకుంది. కనుక దేవుని మాట హృదయాన్ని బాగు చేస్తుంది, దేవుని మాట ప్రతి కుటుంబాన్ని శుద్ధి చేస్తుంది. కుటుంబాలు సమాజంలో ఉన్నటువంటి సంగతులు అన్నిటినీ కూడా రక్షించగలిగినటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికే ఉంది, ఇంకెవరికి లేదు. మనకి పరిశుద్ధ గ్రంథంలో అప్పొస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి ఒక ఆయన కనబడతాడు, మనకు తెలుసు కదా. ఆయన తన జీవితంలో ధర్మశాస్త్రం అనేటువంటి దానిని పట్టుకుని యూదా మత ప్రవిష్టుడుగా బ్రతుకుతూ తన జీవితాన్ని ప్రారంభించాడు. అయితే ఆ జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆయన తన బ్రతుకులో నేను వెళ్ళేదే రైట్, నేను చేసేదే రైట్, నేను చేసేదే గొప్పది, ఇంకా మిగతాదంతా కూడా చెడ్డది, నేను చేసేదే మంచిది, మిగతాదంతా కూడా చెడ్డది అనేటువంటి ఆ విషయము అతను అర్థం చేసుకుని నేను వెళ్ళే మార్గము తిన్నగా ఉన్నది, ఇది నాకు బాగుంది అనుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. అలా వెళ్ళిపోతూ తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి చాలా మందిని బాధ పెట్టాడు, హింసించాడు, ఒక ఉగ్రవాది కన్నా దారుణంగా ప్రవర్తించాడు. అయితే ప్రియులారా ఏం జరిగింది అంటే తన సంగతులన్నిటిలోనూ కూడా అతడు ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయాడు అని అంటే, ఎప్పుడైనా సరే మనం ఆలోచించాలి, నాలో మంచి ఉందా చెడుందా అనే విషయము మనమంతటా మనం ఆలోచించుకుంటే అంత మంచే కనబడుతుంది కానీ చెడు అనిపించుకో మనం. ఇది మంచిదని కూడా మనము గ్రహించలేం. కానీ దేవుని దగ్గరికి వస్తే, ఆయన మాట దగ్గరికి వస్తే ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఈ సౌలు అనేటువంటి ఆయనకి కనిపించి ఆయన మాట్లాడుతూ, ఆయన దేవుని యొక్క మాట ఏం చేస్తుందని మనం చెప్పుకున్నాం. దేవుని మాట ఏం చేస్తుందని చెప్పుకున్నాం అమ్మా? ఇప్పుడే కదా చెప్పాను, ఇర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయంలో ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయు సుత్తె వంటిది అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బండలాంటి హృదయం కలిగిన వాడే ఈ సౌలు. ఆ బండలాంటి హృదయం కలిగిన వాడి సౌలు నాది రైటు, మిగతాదంతా తప్పు అనుకుని తన జీవితాన్ని బ్రతికేస్తా వచ్చాడు. అలాగే జీవిస్తా ఉన్నాడు, అలాగే వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అతనికి దర్శనమిచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు వాక్యంలో ప్రభు ఇలాగ అన్నాడు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచన భాగం చూడండి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము మాట్లాడగా విన్నాడట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అంటే, మరి సౌలు ఏమనుకున్నాడు? నేను చేసేది కరెక్ట్ అనుకున్నాడు, నేను వెళ్ళేది రైట్ అనుకున్నాడు. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడు? నువ్వు హింస చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తాడంట? తనకు కూడా తెలియదు హింస చేస్తున్నానని. నేను ఇతరులకి మంచి చేస్తున్నాను అనుకుంటున్నాను కానీ నేను చెడు చేస్తున్నాననేటువంటి విషయము సౌలు కూడా తెలీదు. అది రైట్ అనుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు హింస చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఆ హింస అని. మరి నువ్వెవడు నాకు చెప్పడానికంటే, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ హింసించుచున్న యేసును నేనే అన్నాడు. ఎవరంట? ఆ హింసించుచున్న యేసును నేనే అన్నాడు.
కనుక ఈ మాటలను బట్టి వెంటనే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు ఈ సౌలు విన్నాడు. తన జీవితంలో ఏదైతే చేశాడో, ఏదైతే మాట్లాడుకున్నాడో ఆ మాటలన్నీ కూడా తప్పని గ్రహించాడు. ఎప్పుడు ఎప్పుడు గ్రహించాడు? దేవుని యొక్క మాట అతని హృదయంలోనికి వెళ్ళిన తర్వాత, అతని హృదయంలో ఎప్పుడైతే దేవుని మాట పడిందో వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి కదా. కళ్ళు తెరుచుకున్న తర్వాత అప్పుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు హింసించుచున్న యేసును నేనే అంటే, ప్రభా ఇప్పటి వరకు నేను మంచి చేశాను అనుకున్నాను, నిన్ను హింసించేనా అనుకున్నాడు. అంటే తన హృదయంలో ఏముందో, తన హృదయంలో ఏది ముద్రించబడిందో అది తప్పు అని ఎప్పుడు గ్రహించాడు అంటే, దేవుని యొక్క మాట ఆ హృదయంలోకి పడిన తర్వాత అప్పుడు అర్థమైందట. అందుకే దేవుని మాట ఎట్లా ఉంటుందంటే, ఆ సౌలు యొక్క హృదయాన్ని శుద్ధి చేసి పౌలు యొక్క హృదయంగా మార్చాడు దేవుడు. ఆ రోజున ఈ పౌలు తన జీవితాన్ని మార్చుకుని, అసలు నా జీవితం మంచిది కాదు, నా జీవితంలో అనేకమైనటువంటి నేరాలు చేశాను, నేను అనేకమైనటువంటి ఘోరాలు చేశాను, నేను మంచోన్ని కాదు అని చెబుతూ కూడా ఏమంటున్నాడంటే, చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచ్చిన భాగాలు చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచ్చిన భాగాలు చదవండి ఒకసారి. పూర్వము నేను ఎవరిని అంటున్నాడు? దోషకుడును అంటున్నాడు. పూర్వం ఎలాంటి వాడంట? అదేంటి మరి ఎప్పుడు తెలిసింది దీనికి నేను దోషకుడని? ఎప్పుడు తెలిసింది? దేవుని యొక్క మాట అతని హృదయంలో పడినప్పుడు గ్రహింపు వచ్చింది. చూసారా? అప్పుడు దాకా ఏమనుకున్నాడు? తనకేమీ అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను హింసకుణ్ణి అని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? పూర్వము నేను దోషకుణ్ణి అన్నాడు. పూర్వము నేను హానికరుణ్ణి అంటున్నాడు. చూసారా? నేను పూర్వము దోషకుణ్ణి, పూర్వము హింసకుణ్ణి, పూర్వము హానికరుని. అంటే ఎప్పుడయ్యా నువ్వు చేశావు అని అంటే, దేవుని యొక్క మాట, ప్రభు యొక్క మాట నా హృదయంలోనికి రాకముందు నాకేమర్థమైంది? నేను చాలా గొప్ప అనుకున్నాను, ఈ జీవితమే రైట్ అనుకున్నాను, నాకు అలాగ అర్థమైంది. కనుక నేను అలా బ్రతకాలనుకున్నాను. అందుకే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, మిమ్మల్ని అందరినీ కొట్టాను, మిమ్మల్ని అందరినీ తిట్టాను. కానీ దేవుని యొక్క మాట, ప్రభు యొక్క మాట నా హృదయంలోనికి పడగానే నా జీవితానికి వెలుగొచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఏమొచ్చిందంట? వెలుగొచ్చింది. ఇప్పుడు పాపం పోయింది, పరిశుద్ధత లోపలికి వచ్చింది. చూసారా? దేవుడు అన్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అంటే, ఇప్పుడు అగ్ని పౌలు గారిని ఏం చేసింది? అగ్ని పరిశుద్ధుడిగా మార్చింది. చూసారా? పాపాత్ముడిగా బ్రతికినటువంటి ఈ సౌలు అనేటువంటి ఆయన్ని దేవుడు పరిశుద్ధుడిగా ఎలా మార్చాడంటే తన మాట చేత మార్చాడు. చూసారా? నీ హృదయం శుద్ధి కావాలంటే దేవుని యొక్క మాట కావాలి మనకి. దేవుని మాట, ప్రైజ్ ద లార్డ్, దేవుని మాట ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. దేవుని మాట కాల్చి వేస్తుంది. దేవుని మాట సుత్తి పెట్టి టపా 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 కొడతా ఉంటది. ఆ సుత్తి దెబ్బలకి సౌల్లో ఉన్న హింస పోయింది, దోషణ పోయింది, హాని చేసే తత్వం కూడా పోయింది. దేవుని మాట నీ లోపలుంటే ఎవరికి హాని చేయవు. దేవుని మాట నీ లోపలుంటే ఎవరిని ఇబ్బంది పెట్టవు. దేవుని మాట నీ లోపలుంటే ఏ కుటుంబాన్ని పాడు చేయవు. దేవుని మాట నీ లోపలుంటే అందరి బాగోగులు కోరుకుంటావు. నువ్వు బాగుండాలనుకుంటావు, చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలని కోరుకుంటావు. అది దేవుని మాట. చూడండి, అప్పుడప్పుడు ఆటో మీద ఉంటాం. కాబట్టి దేవుని యొక్క మాట ప్రతి వారిని కడిగి శుద్ధి చేస్తుంది. అందులో ఈ సౌలును కూడా మార్చి పౌలుగా చేసింది. వెంటనే తన జీవితాన్ని మార్చుకుని ఆయన అంటున్నాడు. చూడండి, ఇప్పుడు అదే 1వ అధ్యాయంలో 14 వచనం చదవండి. ఇప్పుడు 14-15 చదవండి. చదువమ్మా. ఏమొచ్చిందంట? ప్రభు యొక్క కృప, క్రీస్తు యేసునందున్న విశ్వాసము, ప్రేమ. ఇప్పుడు దాకా మరి ప్రేమ ఏమైంది? అప్పుడు దాకా ప్రేమ లేదు. చూసారా? తన ఇష్టానుసారంగా బ్రతికాడు. కానీ ప్రభువును చేర్చుకున్న తర్వాత తన లోపలికి ప్రేమ పుట్టుకొచ్చినందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను అనేటువంటి వాక్యం నమ్మదగింది అన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట?
పాపులు రక్షించడానికి వచ్చినటువంటి వాక్యం నమ్మదగినది అన్నాడు. ఈ మాట నీ లోపలుంటే నీ హృదయం కడిగివేయబడుతుంది. నీ హృదయం, ప్రైజ్ ద లార్డ్. నీ హృదయం శుద్ధి కావాలనుకుంటే ఈ వాక్యాన్ని నీ లోపలికి ఆహ్వానించగలవా? ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించగలవా? ఈ వాక్యం చూస్తే నీకు భయపేస్తుందా? ఈ వాక్యం చూస్తే నీకు కంగారు వచ్చేస్తుందా? ఈ వాక్యం నిన్ను ఎక్కడ కడిగేస్తుందని భయం వేస్తుందా? ఈ వాక్యం నీ లోపలికి వస్తుంటే కంగారు వచ్చేస్తుందా? దేవుడు అంటున్నాడు, నా వాక్యం శుద్ధి వంటిది, నా వాక్యం అగ్ని వంటిది. నేనేం చేస్తుంది? కడిగి పారేస్తుంది, నిన్ను కడిగేస్తుంది. చెడ్డవాడిగా ఉన్న నిన్ను మంచివాడిగా మారుస్తుంది. దుర్మార్గుడుగా ఉన్న నిన్ను నీతిమంతుడిగా చేస్తుంది. చీకటిలో బ్రతుకుతున్న నిన్ను వెలుగులోనికి తీసుకుని వస్తుంది. వ్యభిచారిగా బ్రతుకుతున్న నిన్ను పరిశుద్ధుడిగా మారుస్తుంది. ఎంత అద్భుతమైన వాక్యం అండి! ఈ వాక్యం చూసి భయమా? ఈ వాక్యం చూసి భయమా? ప్రియులారా, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. చక్కగా ఎంత మంచి మాట దేవుడు రాశాడు. మేము అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు విశ్వాసం అయితే, నువ్వు మంచిగా మారితే ఇక చెడ్డగా పనులు నువ్వు చేయవు. నువ్వు మంచిగా మారితే నువ్వు చెడ్డ పనులు చేయవు. నువ్వు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే అవినీతి కార్యాలు చేయవు. చేస్తావా? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే ఏంటి? నీలో ఉన్న చీకటిని కడిగివేయగల శక్తి వెలుగైన యేసుక్రీస్తులో ఉందంటున్నాడు ఆయన. కనుక చీకటిలోనికి వెళ్ళిన నిన్ను వెలుగులోనికి నడిపిస్తే నువ్వు దేన్ని విడిచిపెడతావు? చీకటిని విడిచిపెడతావు. ప్రైజ్ ద లార్డ్. చీకటి అంటే పాపము, వెలుగంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. చీకటి అంటే భయంకరమైనటువంటి స్థితి, వెలుగంటే పరిశుద్ధమైనటువంటి స్థితి. కనుక ఎవరైతే ఈ వెలుగులోనికి వస్తారో, ఎవరైతే ఈ వాక్యానికి చోటిస్తారో వాళ్ళు వెలుగై ఉంటారంటున్నాడు. వారిని వెలిగిస్తానంటున్నాడు. వారిని వెలుగు రూపంలోనికి తీసుకొని వస్తానంటున్నాడు. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న శాపాన్ని అన్నిటిని కూడా శుద్ధి చేసి నిన్ను ఒక మంచి నీతిమంతుడుగా తయారు చేస్తానంటున్నాడు దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి దేవుడు! ఎంత గొప్ప దేవుడండి దేవుడు! పాపాన్ని శుద్ధికే చేయగలిగినటువంటి శక్తిమంతుడు కదా. ఈ వాక్యానికి నువ్వు లోబడితే, ఈ వాక్యానికి నీ మనసిస్తే ఆయన నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీ హృదయములో ఆయన మాట ఉంచుతాడు. ఇంత పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన దేవుడు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే, ఒకనాడు సౌలుగా ఉన్నవాడు చీకటిలో ఉండి చాలా మందిని కొట్టాడు, హింసించాడు, దూషించాడు, శపించాడు, సంఘాలను హింసించాడు, చాలా బాధ పెట్టాడు. నా జీవితం ఇదే మంచిది అనుకున్నాడు. అయితే ఒక రోజున వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు దర్శనమిచ్చి, నాయన నువ్వు చీకట్లో ఉన్నావు, ఎందుకు హింసిస్తున్నావు, ఎందుకు ద్వేషిస్తున్నావు, మంచిని చేయమన్నాను, ప్రేమించమన్నాను, నాలో ప్రేమ ఉంది, ఆ ప్రేమను స్వీకరించు, నాలో వెలుగు ఉంది, ఆ వెలుగును స్వీకరించు, నువ్వు గొప్పవాడు అవుతావు, గొప్ప స్థాయిలోకి వస్తావు అన్నాడు. కాబట్టి మన హృదయము ఇర్మియా గ్రంథంలో మనం చెప్పుకున్నట్టుగా ఏమనుంది అక్కడ? ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఈ భూమి మీద ఎవడు కూడా లేడంటే చూసారా? హృదయంలో ఉన్న దాన్ని పట్టుకోవడం మనుషుల వల్ల కాదు. హృదయంలో ఉన్న దాన్ని మనుషుల వల్ల పట్టుకోవడం ఎవరి వల్ల కాదు. కనుకనే దేవుడు ఏమన్నాడంటే, ఆ హృదయములో నా మాట ఉంచుకోవాలి మీరు అంటున్నాడు. చూడండి అక్కడ మరొక మాట, అవిశ్వాసితో క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం అంటే దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉంటే సాతాను చీకటై ఉన్నాడు. కనుక వెలుగులో ఉన్నవాడికి చీకటితో పొత్తు కుదరదన్నాడు. కనుక నువ్వు వెలుగులో ఉంటావా? ఆయన మాట నిన్ను వెలిగిస్తుంది. ఆ మాటకి నువ్వు అవకాశం ఇస్తావా? ఆ మాటలో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? మరొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచ్చిన భాగంలో దేవుడు ఇలా చెబుతా ఉన్నాడు. చూడండి ఆ మాట కూడా ఎంత బాగుంటుందో. ధనవంతుడు ఒకడు ఉండెను, యోదారంగు బట్టలు కట్టుకుని, సన్నపు నార వస్త్రములు కట్టుకుని, ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను అన్నాడండి. ఏంటి? ధనవంతుడు రోజు వాక్యం వింటున్నాడంటే వింటున్నాడు అనుకోవాలి మనం. ఎందుకంటే ఏమంటున్నాడు? నా తండ్రివైన అబ్రహాం అని కేకేశాడు కదా. కేకేశాడంటే ధనవంతుడికి అబ్రహాం తెలుసా తెలీదా? అమ్మా, అబ్రహాం తండ్రి తెలుసా తెలీదా? అంటే ఇతను కూడా వాక్యము తెలుసు. అయితే చాలా మందికి వాక్యం తెలుసు, చాలా మందికి వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యము హృదయం లోపలికి రానివ్వట్లేదు. ఎక్కడ ఉండిపోతుంది? అది బయటే ఉండిపోతుంది. అది లోపలికి వస్తే పని చేస్తుంది,
బయట ఉంటే ఏం పని చేస్తుంది చెప్పండి. ఒక డాక్టర్ గారు అంట, అమ్మా మరి నీకు కడుపు నొప్పి అన్నావు కదమ్మా, మరి నువ్వు ఏంటి టాబ్లెట్లు వేసుకుంటున్నావా రోజు అని అడిగితే, వేసుకుంటున్నానండి డాక్టర్ గారు అన్నాడట. మరి ఏదమ్మా అంటే, నాకు కడుపు నొప్పి ఇంకా తగ్గలేదు, మీరు ఎన్ని బిళ్ళలు ఇచ్చారో ఏమో నాకు ఇంకా జబ్బు తగ్గలేదు డాక్టర్ గారు అంటే, నువ్వు వేసుకుంటున్నావా అంటే, వేసుకుంటున్నానండి. మరి ఎలా వేసుకుంటున్నావు అంటే, రోజు చెవిలో వేసుకుంటుందంట. ఎక్కడ వేసుకుంటుంది? ఎక్కడ వేసుకోవాలి అమ్మా చెప్పండి అమ్మ, ఎక్కడ వేసుకోవాలి? కడుపులో వేసుకోవాలంటే నోట్లోంచి మింగాలి కదా, కానీ చెవులు వేసుకుంటే రోగం తగ్గిద్దా? కాబట్టి దేవుని వాక్యం కూడా హృదయంలోనికి తీసుకుని వస్తే హృదయంలో ఉన్న జబ్బు పోద్ది, కానీ ఎక్కడ వేసుకుంటుందంటే నోటి మీద మాత్రమే చదువుతుంది, నోటితో మాత్రమే చదువుతున్నాడు. అందుకే ఆ హృదయం లోపల పని చేయటంలా, పని చేస్తుందా? పని చేయటంలా. అందుకే ఆయన అంటున్నాడు, ధనవంతుడు కూడా పైనే వింటున్నాడు, పైనే చూసుకుంటాడు, కానీ ఆ దేవుని మాటను లోపల హృదయంలోనికి తీసుకుని వెళ్ళటం లేదు. అందుకని అక్కడే ఆగిపోయాడు. కానీ లాజరు మాత్రం తన శరీరం కుళ్ళిపోయింది, తినడానికి లేక అతను ఆ రొట్టె ముక్కలన్నీ బయటపడేస్తుంటే అవి తెచ్చుకుని తింటున్నాడు. కానీ రోజు వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నాడంటే ఈ హృదయంలో పెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ హృదయంలో ఎప్పుడైతే దేవుని మాట వేసుకున్నాడో ఆ మాట యొక్క స్థితిగతులను బట్టి అతని హృదయం మారిపోయింది. నాకు ఏమున్నా పర్వాలా, ఏమీ లేకపోయినా పర్వాలా, నాకు ప్రభు ఉంటే చాలు, ఆయన మాట ఉంటే చాలు అనుకుని బతికేశాడు. చూసారా ఎవరుంటే బాలు? మనకి ఇంట్లో అన్నీ ఉన్నా సరే ఏమంటాం? ప్రభువా మరి అక్కడ ఆ మూలను ఏదో పెడదాం అనుకున్నాను ప్రభువా, ఆ మూల ఖాళీగా కనబడుతుంది ప్రభువా, అక్కడ కూడా ఏదైనా ఈ ప్రభువా అంటాం. ఏ మూల ఖాళీ ఉంటే ఆ మూల ఇంకా ఏదో తక్కువైంది అనుకుంటాం. వింటున్నారా లేదా? ఏ మూల ఖాళీ ఉంటే అక్కడ ఇంకా ఏదో అడుగుతాం మనం. కానీ ధనవంతుడు అలాంటోడే, కానీ బీదలాజరు మాత్రం ఏమీ అడగలేదు. అమ్మా వింటున్నారా? ఒక ఆవిడండి ఒళ్ళంతా బంగారం వేసుకుందటండి. ఎంత? అసలు ఒంటి మీద బట్టలు కనబట్టలేదు. ఏం కనబడుతుంది అనుకుంటున్నారు? అంతా బంగారమే. ఆ బంగారం అంతా చూసి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి కొడుకు. ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు? ఆ బంగారం అంతా ఒలుసుకుని తర్వాత ఈవిని 2 దెబ్బలు కొట్టి చంపేసి వెళ్ళిపోతాడు. దేనికోసం పెళ్లి అంటే? ఆ బంగారం కోసమే. కనుక వాక్యం లోపలికి వెళితే ఉపయోగం ఉంటుంది, కానీ పెదాల మీద మాట్లాడితే ఏమి ఉపయోగం ఉండదు. పెదాల మీద మనం మాట్లాడుకోవడం వల్ల ఏముంటుందని అంటే అక్కడ దాకానే వచ్చి ఆగిపోద్ది. ఆహారం లోపలికి తింటే ఆరోగ్యంగా ఉంటాం, ఆకలి తీరుతుంది. నోటి దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? నీకు వెనకాల కనబడుతుందండి అయ్యా. నోటి దగ్గర పెట్టుకుంటే ఆకలి తీరుతుందా అమ్మా? ఆకలి తీరుతుందా? మరి ఏం చేయాలి? దాన్ని లోపలికి మింగాలి, మింగితేనే ఆకలి తీరుతుంది. మీరు హృదయంలోనికి వెళ్లకుండా ఎక్కడ పెట్టుకుంటారంటే తెలుసా? ఎక్కడ? నోటి దగ్గర పెట్టుకుంటున్నారు. అందుకనే మీ లోపల కక్ష సాధింపులు ఉన్నాయి, మీ లోపల పాపాలు ఉన్నాయి, మీ లోపల అసూయలున్నాయి, మీ లోపల మత్తతులున్నాయి, మీ లోపల అలరితో కూడిన ఆటపాటలున్నాయి. ఎదుటి వారిని ప్రేమించలేని తత్వం ఉంది అంటే ఆ వాక్యం లోపల లేదు, నోటి దగ్గరే ఉంది. దీన్ని నువ్వు బయటకు తీసుకోగలిగితే దేవుని వాక్యం ఖడ్గము. ఎలాంటి ఖడ్గం అది? సజీవమై బలము గలదై 2 అంచులు గల వాడి అయి అన్నాడు. అబ్బా ఎంత అద్భుతం అండి! అంత మంచి వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని శుద్ధి చేస్తాడు. శుద్ధి చేయగానే ఈ వాక్యం ఎవరి లోపలికైతే వస్తుందో, ఈ వాక్యం ఎవరి లోపల ఉంటుందో, ఈ దేవుని మాట, ఈ క్రీస్తు మాట, రక్షించేటువంటి ఈ మాట ఎవరి హృదయంలోనికి వెళ్తుందో వాళ్ళు ఎలా మారిపోతారు తెలుసా? చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఎవరి హృదయంలోకి వెళితే వాళ్ళు ఎలా మారిపోతారంటాడు. చూడండి ఎలా మారుతారంటే వాళ్ళు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ అన్నాడు. ఏమొచ్చేద్దంట లోపలికి? చూసారా? దేవుని మాట నీ లోపలుంటే నీకు ప్రేమ ఉంటుంది, శత్రుత్వం ఉండదు, ఎదుటి వారిని ప్రేమించే మంచి మనసు వస్తుంది, నీ కుటుంబాన్ని ప్రేమించే మంచి మనసు వస్తుంది, ఇతరులను కూడా ప్రేమించగల మనసు వస్తుంది నీకు. ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడంటే. చూసారా? ప్రేమ కలిగిన మాట వింటే ప్రేమించే మనస్సు నీకు వస్తుంది. ప్రేమ కలిగిన ఈ మాట నీ లోపలికి వెళితే దేవుని ప్రేమతో నువ్వు నిండి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ప్రేమ తర్వాత ఏమన్నాడు? సంతోషం అని. చూసారా? నీ హృదయము సంతోషంతో ఉంటుందంట. ఎలా ఉంటుందంట? మనకి ఎలాంటి సంతోషం చెప్పనా? పేపాలు తాగేస్తే వస్తుంది సంతోషం. పేపాలు తాగి మనకు ఫస్ట్ వచ్చింది కదా 31st, అక్కడికి వచ్చేటప్పటికి 2 రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు తాగేశారట. ఎన్ని కోట్లు?
6 కోట్ల రూపాయలు తాగేశారంటండి. మరి ఆ 6 కోట్లు పెడితే కుటుంబాలు బాగుపడతాయా? కొంతమంది ఇల్లు కట్టుకుంటారా? పిల్లలకి బట్టలు కొనుక్కుంటారా? కదా! ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో. వాళ్ళ సంతోషం అందులో వెతుక్కుంటున్నారు. చూసారా? దేవుడు అంటున్నాడు, ఇది అలాంటిది కాదు. నా మాట నీ హృదయంలోనికి వస్తే నీ హృదయంలో సంతోషం ఉంటుంది. తర్వాత ఏముంటుందన్నాడు? సమాధానం అన్నాడు. చూసారా? అటు దేవునితో సమాధానంగా ఉంటావు, ఇటు ప్రజలతో సమాధానంగా ఉంటావు, ఇటు నీ కుటుంబంతో కూడా సమాధానంగా ఉంటావు. దేవుని మాట నీ హృదయంలోనికి వస్తే. ఆ తర్వాత దీర్ఘశాంతం అన్నాడంటే ఎదుటి వారిని ఓర్చుకునే గుణం వస్తుంది, ప్రేమించే గుణం వస్తుంది. మనం ఎంత మంచోళ్ళుగా మారిపోతామంటే, అంతకుముందు నీకు చీటికి మాటికి చాలా కోపం వచ్చేసింది కదా, ఇప్పుడు కోపం వస్తుందా? రావట్లేదా? భలే చెప్తారు మీరు. ఏమ్మా ఏయ్ అన్నం అనుకోడు, కోపం వస్తుంది రాదా? రాదా? అసలు ఎంత కోపం వస్తుంది కదా మనకి. చీటికి మాటికి నీ కోపం వస్తుందంటే దేవుని మాట నీ లోపల లేదు. దేవుని మాట నీ లోపల ఉంటే నీకు కోపమే రాకూడదు కదా. వస్తుందండి. ఆయన మాట సంతోషాన్ని ఇస్తుంది, ప్రేమ గుణాన్ని ఇస్తుంది, విపరీతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది, నీ కోపాన్ని కూడా చంపుతుంది అంటున్నాడు దేవుడు. కనుక నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని మాట నీ హృదయంలోనికి వస్తే నువ్వు ఎవరి మీద కోపడకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరిని కోపడవు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుని కూడా నువ్వు అందరి మీద కోపడుతున్నావు అంటే నీకు ప్రేమ లేనట్టే కదా లెక్క. చెప్పండి. దేవుణ్ణి నమ్ముకున్నానంటావు, అందరినీ తిడతావు. దేవుణ్ణి నమ్ముకున్నానంటావు, ఎదుటివారి పచ్చవసలేని స్థితిలో నీలో ఉంటది. దేవుణ్ణి నమ్ముకున్నానంటావు, వాళ్ళ ఇంటికాడ నేను భోజనం చేయనంటావు. దేవుణ్ణి నమ్ముకున్నానంటావు, వాళ్ళ ఇంటికాడ నేను రానంటావు. ఎందుకు అలాగంటున్నావు? నీలో ప్రభు ఉన్నాడు ఇప్పుడు. మరి ప్రభు ఉంటే నువ్వు అలాంటి చెడు కార్యాలు చేయొచ్చా? చేయకూడదు కదా. ప్రభువుని నమ్ముకున్నావంటే ఇతరులను ప్రేమించేటట్టుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం నీ లోపలుంటే నువ్వు ఇతరులకు మంచే చేస్తావు, చెడు కార్యాలు చేయవు. కనుక చెడు చేసేవాడు దేవుని సంబంధి కాదు, చెడు చేసేవాడు సాతాను సంబంధం అన్నాడు దేవుడు. కనుక నువ్వు దేవుని సంబంధం అయితే నువ్వు మంచి చేయాలి, మంచి హృదయం కలిగి ఉండాలి, ఇతరులకు మేలు చేయాలి. కాబట్టి మనం ఆయన ఆత్మఫలంలోనికి వెళ్ళిపోతే, ఆయన జీవవాక్యం మన లోపలికి వస్తే ఏమొస్తుంది? మనకి ప్రేమ వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, దీర్ఘశాంతం అంటే ఓర్చుకునే తత్వం కూడా వస్తుంది. చూడు, అప్పుడప్పుడు చూడు, ప్రభువుని నమ్ముకున్నానంటావు, పక్కింట్లో అలా వస్తూ ఉంటే కాండ్రుని ఉమ్మే చేస్తున్నావు, అప్పుడప్పుడు నువ్వు ఉమ్ము చేస్తున్నావా? తప్పు కదా. మరి అది తప్ప కదా? వాళ్ళ మాట అయిపోరంటే తప్ప కదా చెప్పండి. మనం అలా చేయొచ్చా? ఇతరులను మనం దూషించొచ్చా? వాళ్ళని చెడుగా మాట్లాడొచ్చా? మనం అలాంటి క్రియలు చేయడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని ప్రేమ మన లోపల ఉంటే మనకు దీర్ఘశాంతం వస్తుంది అంటాడు. తర్వాత ఏమొస్తుంది అంటున్నాడు? దయాలుత్వం అంటే ఇతరుల పట్ల దయ కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఇతరుల పట్ల దయ కలిగినటువంటి వాడెవడు అంటే క్రీస్తును నమ్మిన వాడే, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడే. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటాడో వాడు దయగలిగి ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యముతో పట్టబడతారో వాళ్ళు దయగలిగి ఉంటారు, ఇతరుల పట్ల ప్రేమ చేస్తారు, దయగలిగిన మాటలు మాట్లాడుతూ వారికి చిరాకు రాదు, వారికి కోపం రాదు. చూసారా? కనుక దయాలుత్వం అంటే దేవుడు మన పట్ల దయ చూపించినట్టుగానే మనము కూడా ఇతరుల పట్ల ఏం చూపించాలి? దయ చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ మాట ఏంటి? ఏమొచ్చేసిందంట? మంచితనం వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటే దేవుని వాక్యం నీ లోపలుంటే నీకు మంచితనం వస్తుంది అంటున్నాడు. చూసారా? మంచితనం అంటే దేవుని యొక్క మాట ద్వారా వచ్చేది తప్ప మనుషుల ద్వారా వచ్చేది కాదు. అంతేకానే అని మన ముఖం మీద ఊసినా, రే అని మన ముఖం మీద ఊసినా కూడా మనం ఏం కాకూడదు? కోపమే మనకి రాకూడదు. ప్రభు ఏం చేశాడు? ముఖం మీద ఉమ్మూసినా కానీ ఏం చేశాడు? ఆయన తుడిసి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అన్నాడు. మౌనంగా ఉన్నాడంట. నోర్మే అని మనం ఎవరైనా మనం కొట్టాడు అనుకోండి, మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండి, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నీ కుమారుడు ప్రభువా, నీ కుమార్తె ప్రభువా, నిన్ను ప్రేమించాడు ప్రభువా, నువ్వంటే ప్రేమించేవాడు ప్రభువా, నీ మాట వినేవాడు ప్రభువా, నీ కోసం బతికేవాడు ప్రభువా, తెలియక తప్పులు చేస్తున్నాడు ప్రభువా, తెలియక మాట్లాడుతున్నాడు ప్రభువా, వారిని క్షమించు ప్రభువా అని ప్రభు యొక్క మంచితనాన్ని మనం చూపించాలంటున్నాడు. ఏం చూపించాలంట? ఆయన మంచితనం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏముంది అంట? విశ్వాసము. మరి ఉందా? విశ్వాసం ఉందా? ఎంత విశ్వాసం ఉంది మీకు చెప్పండి. అబ్రహాము దేవుడు ఏం చేశాడు? అబ్రహాము ఇస్సాకును పిలిచి, నాయనా నువ్వు ఈ కొడుకుని తీసుకొచ్చి ఆ బలిపెట్టి మీద బలేసే అన్నాడు. ఎవరిని? ఇస్సాకుని బలేసామన్నాడు. అప్పుడు అబ్రహాము, నన్ను ఇలా చేయమంటున్నావు? ఒక్కడే కొడుకు, నాకు ఏకైక కొడుకుడు, లేక పుట్టాడు, 100 సంవత్సరాలప్పుడు పుట్టాడు, తీసుకొచ్చి నువ్వు బలేసేమంటావా? ఇది తప్పు కదా అని ఏమని అన్నాడంటే ఏమనలేదు. ప్రభువా నువ్వే ఇచ్చేవు, నువ్వే తీసుకున్నావు, కాబట్టి నువ్వు గొప్ప దేవుడు, కాబట్టి నువ్వు బ్రతికిస్తావు నాయన అని కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ వ్యతిరేకమో
చేయలేదు, ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడలేదండి. వెంటనే కూడా తీసుకెళ్ళిపోతే దేవుడు అన్నాడు, నాయన నువ్వు దేవునికి భయపడేవాడు, నీ విశ్వాసం గొప్పది కాబట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదంటే నిన్ను అభివృద్ధి చేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు, ఇస్సాకును పక్కన పెట్టి ఒక పొట్టేలును తీసుకుని వచ్చి ఏం చేశాడు, ఇదిగో దీన్నిచ్చే బలి అన్నాడు. కనుక మన విశ్వాసం ఎలా ఉండాలంటే బలమైనదిగా ఉండాలి. ఉండాలా వద్దా? బలమైనటువంటి విశ్వాసము జాగ్రత్త కలిగి ఉంటుంది, ఏ స్థితిలోనూ కూడా పడిపోకుండా ఉంటుంది. మనం ఎంత దేవునికి మహిమ, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలిగిన వారిగా నీ విశ్వాసాన్ని నువ్వు చక్కగా కాపాడుకోవాలి. ఇది దేవునికి మహిమ. పని జరుగుతుందంటే దేవుడి నడిపింపు గొప్పది కనుక అంత బలమైన విశ్వాసంతో మనం భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకో తెలుసా? మన లోపల ఉన్నది ఎవరంటే జీవము గల దేవుని వాక్యం, శక్తి కలిగిన వాక్యం, రక్షించే వాక్యం, బలమైన వాక్యం, హృదయాన్ని శుద్ధి చేసే వాక్యం, జీవము గల వాక్యం. ఆ వాక్యము మన లోపలుంటే ఎంత బాగా నిలబడాలండి, మనం ఎంత బాగా నిలబడాలి. కనుక మన తర్వాత ఏముందట? సాత్వికం అంటే ఏంటట? ఏదైనా ఓర్చుకునేటువంటి గుణం, అది దేన మనస్సు లాంటిది. మనం అదేం సాత్వికము. కనుక ప్రభు యొక్క వాక్యం మన లోపల ఉంటే మనకేమో చేయాలి? సాత్వికమైన గుణం రావాలంటున్నాడు దేవుడు. సాత్వికమైన గుణం మంచిదా చెడ్డదా? మంచిది, మంచిది. తర్వాత చదవండి, ఆశా నిగ్రహం అన్నాడు. దేవుని వాక్యం మన లోపలుంటే మనకేమొస్తుందో తెలుసా? ఆశా నిగ్రహము. ప్రభువా వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతున్నారు ప్రభువా, నేను కూడా అంత గొప్పోళ్ళు అయిపోవాలి ప్రభువా అనిపించదు, అనిపించదా? నువ్వు ప్రభుని నమ్ముకు, నీ వాక్యం నీ లోపలుంటే నీకేమొస్తుంది? ఆశా నిగ్రహం. ప్రభా నీకు స్తోత్రం, ఆవిడ 10,000 రూపాయలు పట్టుచీర కట్టుకుందంట, మంచిది ప్రభా స్తోత్రం, ఆవిడకి ఇచ్చావు, నాకు కూడా ఒక మంచి చీర ఇచ్చావు, నీకు స్తోత్రాలు అనాలి. అనాలా వద్దా? అనాలా? పక్కింట్లో ఏం జరిగితే అది కూడా మాకు వచ్చేయాలి ప్రభా అనకూడదు. ఆశా నిగ్రహం అంటే మన ఆశలు కంట్రోల్ చేస్తుంటుంది. భర్త దేవుడు ఉంటాడు కదా, ఆయన తినేస్తారు కదా, మీరు తినరండి. పొరపాటున ఎవరైనా నకిలీస్ కొనుక్కొని పట్టుకొచ్చి చూడక్క అని పట్టుకొచ్చింది అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు అలా వెళ్ళిపోతారు. ఇంట్లో మగోడు ఏం చేస్తే వెంటనే పారిపోతాడు బయటికి, వెంటనే పారిపోతాడు. ఆడికి తెలుసు తర్వాత టార్గెట్ నేనే అని, వెంటనే పారిపోతాడు. ఎందుకు పారిపోయాడు? ఓ అమ్మ, ఈ దిక్కుమాలింది పట్టుకొచ్చి ఇప్పుడే చూపించాలా, అది నా ఎదురుగుండానే చూపించాలా, ఇప్పుడు నన్ను చంపేలా వెంటనే సైడ్ అయిపోతాడు. అలా తిరగగానే ఇలా ఫోన్ కొడుతుంది, నక్లెస్ ఎంత బాగుందో చూసారా, నువ్వు ఉన్నావు పెళ్ళై పాతికెళ్ళింది అంటది. పెళ్ళై పాతికెళ్ళింది, సిగ్గు లేదు, ఏమీ లేదు, ఏమీ కొనలేదు, నీ బతుకు తగలయ్యా. అక్కడ దాకా ఆగుతుందా? అలా బయటికి వెళ్ళగానే ఇంకా మొదలెడుతుంది దండకం. కొండలు తోమనవదు, బట్టలు ఉతుకునవదు, అసలు ఏ పని చేయనవదు. ఇంకా బెమ్మ రాక్షసి అయిపోద్ది. ఎప్పుడు రాక్షసి అయిపోయిందో అప్పుడు మొదలెడుతుంది. ఇంకా చూడండి, అసలనే ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆఖరికి అటు ఇటు తిరిగి ఏదోడు కొనుక్కొచ్చేదాకా అతను బతకనవదు. నువ్వు దెయ్యం పిల్లవా? నువ్వు ఎవరి పిల్లవు? కనుక నీలో దేవుని వాక్యం ఉంటే నీకేమొస్తుంది? ఆశ నిగ్రహం వస్తుంది. నీలో దేవుని వాక్యం ఉంటే ఆశా నిగ్రహం వస్తుంది. కనుక ఎలా కంట్రోల్ చేసుకోవాలో, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, మనుషులతో ఎలా మాట్లాడాలో, ఇతరులతో ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకుంటావు. దేవుని మాట నీ లోపల ఉంటే నీకు మంచి హృదయం వస్తుంది, మంచి ఆలోచనలు వస్తాయి, నీకు ఇతరులను ప్రేమించే తత్వం వస్తుంది. నీకు ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి అయినా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీ ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యములో చోటు సంపాదించుకోవడానికి, చెడిపోయిన నిన్ను హృదయం శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి, వాక్యమైన దేవుడు, వాక్య రూపంలో ఉన్న దేవుడు శరీర రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఒక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. చూడండి ఒకసారి యోహాను సువార్త, మన టైం అవుతుంది, ముగించుకుందాం మనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచన భాగం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది అన్నాడు. అంటే ఏంటన్నమాట? వెలుగైన దేవుడు, జీవము గల దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయడానికి యేసు క్రీస్తు అనేటువంటి ఆ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను శుద్ధి చేసి పరిశుద్ధులుగా మార్చాడు. పాపపు స్థితిలో నుండి మనలను పరిశుద్ధులుగా మార్చాడు, నశించిపోతున్నటువంటి మనలను పరిశుద్ధులుగా మార్చాడు. కాబట్టి ఎవరైతే ఈ వాక్యమును లోపల పెట్టుకుంటారో, ఎవరైతే ఈ వాక్యాన్ని స్వీకరిస్తారో వారు పరిశుద్ధులవుతారు. ప్రైజ్ ద లార్డ్.
ఆయనలో జీవముండెను. 9వ వచనం అంటాడు, నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ఏం చేస్తుందంట? ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అంటాడు. భూమి మీదకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నది. నీలో ఉన్న చీకటిని తొలగించగల శక్తి దేవుని వాక్యానికి ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. కనుక నువ్వు చీకట్లో ఉంటే నీ లోపలికి వెలుగును ఆహ్వానించు. ఆయన వాక్యము జీవము గలది, అది త్రోవలకు వెలుగునిస్తూ ఉంటుంది, నీ జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకు, నీకు, యవనస్తులకు, తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ సరిపోయినటువంటి వాక్యం దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాట. అంత గొప్పదైన మాటను స్వీకరించగలవా? అర్థం చేసుకుంటావా? గ్రహించగలుగుతావా? కనుక అంత మంచి మాట దేవుడు నీకిచ్చాడు, నాకిచ్చాడు. మనం ధన్యులం కదా. ఆ మాటే ఈ కుటుంబాన్ని మార్చింది, ఆ మాటే సహోదరుని మార్చింది, ఆ మాటే మనలందరినీ బ్రతికించింది. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆ దేవుని మాటే మనకు లేకపోతే మనం ఏమయ్యే వాళ్ళం? కనుక చాలాసార్లు చాలా మంది అనారోగ్యంతోనో, ఒంట్లో బాగోలేదనో, ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు బాగోలేదనో చాలా మంది ఆత్మహత్య చేసి చచ్చిపోవట్లేదా? చాలా మంది చచ్చిపోవట్లేదా? కానీ వాళ్ళందరినీ, అందులో మనం కూడా ఉన్నాం, మనలందరినీ బ్రతికించింది ఎవరంటే ఆయన మాటే. ఎవరు? ఆయన మాటే. ఆ జీవము గల దేవుని మాట లేకపోతే మనం ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళం. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు ఎక్కడుంటున్నావో, ఎలా తిరుగుతున్నావో, ఎలా బ్రతుకుతున్నావో అని, నా కుమారుడా, నా కుమార్తె అని పిలిచి, ఎవరు లేరని నువ్వు బాధపడవద్దు, ఎవరు లేరని నువ్వు కృంగిపోవద్దు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. జీవము గల దేవుణ్ణి కనుక జీవము గల మాటను నీకు ఇస్తున్నాను. అమ్మా, నాయనా, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను నేను రక్షించగలను, నిన్ను రక్షించగల శక్తి నాకుంది. కాబట్టి నువ్వు బాధపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, నీ హృదయాన్ని నాకివ్వి అంటాడు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ హృదయాన్ని నాకివ్వి, నేను నిన్ను శుద్ధి చేస్తానంటున్నాడు. కనుక నీ మనసులో ఆయన మాటను ముద్రించుకో, తప్పకుండా ఆయన దేవుడు నీకు సహాయం చేస్తాడు. అయ్యో, నాకెవరు లేరు, నన్ను చూసేవారు లేరు, నన్ను పట్టించుకునేవారు లేరు, నాకు అమ్మా నాన్న లేరు, నన్ను ఎవరో చూడలేదు, మానసికంగా కృంగిపోతున్నాను, వేదన పడతా ఉన్నాను, నన్ను ఎవరో చూడలేదని నువ్వు దిగులు పడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు. జీవము గల దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన, నీ మనసులో ఏమనుకుంటున్నావో తెలిసిన ఆయన, ఆయన ఒక్కడే, ఇంకెవరికి తెలియదు. నీ ఇంట్లో ఉన్న నీ భర్తకు కూడా తెలియదు నీ మనసేంటో, నీ భార్యకు తెలియదు, నీ బిడ్డలకు తెలియదు. నీ వేదనంతా ఆ జీవము గల దేవునికి తెలుసు. నీ హృదయాన్ని ఆయనకివి, ధైర్యంగా ఉండు. బలమైన దేవుడు బలమైన కార్యాలు చేయగలవాడు, బలమైన దేవుడు బలమైన హస్తంతో ఆదుకునేవాడు. ఆయన తోడుగా ఉన్నాడు గనక భయపడవద్దు, ఆయన నిన్ను బ్రతికిస్తాడు. ఆయన వాక్యము బ్రతికించే వాక్యం. ఆయన వాక్యం ఎవరిదనుకుంటున్నారు? బ్రతికించే వాక్యం. ఒకవేళ నువ్వు అప్పుల బాధలో ఉండి ఈ అప్పులని ఎలా తీర్చాలి నువ్వు అనుకుంటే భయపడవద్దు, ఆయన మీద ఆధారపడి ఆయనే సహాయం చేస్తాడు. ఈ కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని నువ్వు వేదన పడతా ఉంటే నువ్వు ఆయన వైపు చూడు, తప్పకుండా సహాయం చేస్తాడు ఆయన. ఒకవేళ నీ మనసు ఆయనకిస్తే హృదయపూర్వకంగా, ప్రభువా నాకు సహాయం చేయవా, ఈ కష్టంలో ఉన్నాను ప్రభువా, నన్ను ఆదుకోవా, నన్ను కనికరించవా అని అడుగు చూడు, తప్పకుండా ఆయన నీ మాట వింటాడు. ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవునికి నీ మాట తెలుసు. హృదయాలను ఎరిగిన దేవునికి నీ హృదయం ఏంటో తెలుసు. ఆయన నీ కోసం, నా కోసం శిలువ మీద వ్రేలాడి మన హృదయాలు కడగడానికే తన రక్తము చేత మనల్ని పవిత్రపరిచాడు. అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మనం ధన్యులం. ఒకవేళ అలాంటి స్థితిలో ఎవరైనా ఉంటే ఈ రాత్రి దేవుని యొక్క మాటకు లోబడి, నన్ను కనికరించు ప్రభువా, ఓ యేసు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు. అట్టి కృప ప్రభు అందరికీ దయ చూపించునుగాక. ఆమేన్.